శుభార్తలు ఇలాంటి ముచ్చట్లతో నేను తయారుగా ఉన్నా. మరి మీరు కూడా రెడీ కదా? ముందుగా హెడ్లైన్స్ చూసేయండి. కోళ్ళు పెట్టని కోడిగుడ్లు, వార్తింటే తేలేస్తారు కనుగుడ్లు. ఆఫీసర్ ఆస్తి 100 కోట్లు, అవినీతికి ఎత్తిండట గేట్లు. ఎంపీలకు సోషల్ మీడియా క్లాస్, పబ్లిసిటీ కోసం పిలాన్ వేసిన బాస్. ఒక్కటైన స్టేట్ బ్యాంకులు, అయినా మారని గొట్టు రూళ్ళు. కబాలీని గలవరిస్తున్న సత్తి. ఈ సుట్టాకుల గురించి కాదు నాకు కావాల్సింది, మద్రాస్ ఓవుడు. చూస్తందుకు గజని లెక్క కొరతగాని రజనీ సార్ను కంపల్సరీ కలిసి తీరుతా. ఎస్బీఐ మ్యారేజ్. మ్యారేజ్ ఏంటన్నా? మెర్జా? ఓరు నాయను, మెర్జ్ అంటే కలుసుడు. ఏమో అన్న, మీరేదో రాస్తారు, నాకు ఇంకేదో అర్థమవుతుంది. ఎస్బీఐ అంటే యాదికొచ్చింది నాకు. ఎస్బీఐకి ఎస్బీహెచ్కి తేడా తెలియక చాలా మాటల తికమకైనా. మొన్న నోట్లు మార్చుకునేటప్పుడు ఎస్బీఐ బ్యాంకుకు పోయినా, నా అకౌంట్ ఏమో ఎస్బీఎస్లో ఉన్నది. పైసలు తీసుకోమంటే లేదమ్మా నీ బ్యాంక్ ఇది కాదు అని అన్నారు ఆఫీసర్లు. నా పక్కకే ఉన్న మా సతిగాడు ఏమైతే సార్లు లాస్ట్కు ఒక అక్షరమే తేడా ఉన్నది కదా అని తెలివినంతా చూపెట్టిండు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ పేరు ఇనవడదిగా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే ఉంటది. ఎస్బీఐ తల్లి బ్యాంక్ అయితే ఎస్బీహెచ్ పిల్ల బ్యాంకు లెక్క ఉండేది. ఇన్నేండ్లు తల్లి పిల్ల ఏరు సంసారాలు చేసినాయి. ఏరు కాపురం ఎందుకని కలిసిపోయి ఉమ్మడి కుటుంబం అయినాయి అన్నట్టు. ఆల్రెడీ బ్యాంకుల బోర్డులు మార్చేసిండ్రు. ఎస్బీహెచ్ తీసేసి ఎస్బీఐ అని తొలగించిండ్రు. ఇది ఒక్కటే కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, భారతీయ మహిళా బ్యాంకులు కూడా ఉమ్మడి కుటుంబంలో కలిసిపోయినాయి. అంటే ఇంటి పేరు ఒక్కటే ఉన్న పిల్ల బ్యాంకులన్నీ తల్లి బ్యాంకు దానికి చేరినాయి. ఇంట్లో ఏ బ్యాంకుల అకౌంట్ ఉన్నోళ్ళైనా ఇక ఎస్బీఐ కస్టమర్ల కిందనే లెక్క. పేరు మార్చి కొత్త పాస్బుక్లు, కొత్త చెక్ బుక్లు, ఏటీఎం కార్డులు ఇస్తారట. మొత్తానికైతే దునియాల 50వ పెద్ద సర్కార్ బ్యాంక్ అని కొత్త రికార్డు కొట్టేసింది మన ఎస్బీఐ. అబ్బా అవునా, గంత పెద్ద బ్యాంకులో మనం కస్టమర్లమా అని మురిచిపోయారు. బ్యాంక్ ఎంత పెద్దదైనా రూల్సే. అకౌంట్ లా కొంత పైగా ఉండాల్సిందే. 3 మాటలకు ఎక్కువ కారెట్ గిక్తే వాళ్ళ గోకుడే ఉంటది. ప్రపంచంలోనే ఎవ్వరు జవాబు చెప్పలేని ప్రశ్న, కోడి ముందా గుడ్డు ముందా అని. కోళ్ళు లేకుంటే గుడ్డు రాదు, మరి గుడ్డు లేకుంటే కోడి ఎడికెళ్ళొచ్చింది? ఇక మా సత్తిగాని అసుంటోని అడిగితేనైతే ఏది ముందైతే ఏముంది, కోడి లెగ్ పీసులు కంకినామా, గుడ్లు కోలించుకొని తిన్నామా లేదా అనేదే ముఖ్యం అంటాడు. కోడి గుడ్డు మీద ఈకలు వీకుడు అంటుంటాం కదా, కానీ ఈ చైనోడు పీకి చూపించిండు. అయినా చైనోని తెలివి పో. చెప్తామంటేనే నాకు వచ్చి పాడవుతున్నారు. కోళ్ళు బుక్కే దాన కల్తీ చేసిండ్రా, ఇక కోడి పెట్టే గుడ్లను కూడా కల్తీ చేసి పడేసిండ్రు. అవును, ఇవి కల్తీ కోడి గుడ్లు కాదు, కోడి పెట్టని కోడి గుడ్లు, ప్లాస్టిక్ గుడ్లు. ఓయమ్మో, కలకత్తలకి అక్క దుకాణం కాడికి పోయి డజన్ గుడ్లు తెచ్చిందంట. మంచిగా ఆమ్లెట్ వేసుకుందామంట అని గంటతోని ఫట్ట కొట్టిన పలగలేదంట. చీయ గుడ్ల ఏంటిదంట అని ఫస్ట్ ఫర్షాన్ అయ్యిందంట. దిమ్మడ కొడితే గఫ్ఫుడు వలిగిందంట. లోపట మొత్తం బంకు ఉన్నదంట. అగో ఎట్లా జాగుతున్నదో చూడుండ్రి. ప్లాస్టిక్ గుడ్లు అంటే నమ్ముతలేరా? అక్క మోంబత్తి ముట్టించి గుడ్డు బోచన కాలుస్తున్న చూడుండ్రి. అగో ప్లాస్టిక్ గాలిపోయి ముద్ద అవుతున్నది. ఎమ్మటే పోలీసులకు ఫోన్ కొడితే దుకునమో నన్ను అరెస్ట్ చేసిండ్రు. ప్లాస్టిక్ గుడ్లు తయారు చేసిన తెలివి అన్నది కాదు, చేయనోంది. అగ్వకు అరేక్ మాల్ తయారు చేసినట్టే అగ్వల కోళ్ళు అవసరం లేని గుడ్లను తయారు చేసి మన దేశానికి సప్లై చేస్తుండ్రంట. ఈ గుడ్లు తింటే మస్తు అపాయమంట. మీద తెల్లటి బొచ్చలు, లోపట సోనా, అడ్డమైన మందులతో తయారు చేస్తారంట. డఫుట్ కొట్టకుండా మంచిగా ప్లాస్టిక్ పూత పూస్తారంట. మనకు తెలియక ఉడకబెట్టుకోనో ఆమ్లెట్ వేసుకొని తింటే కడుపుల ప్లాస్టిక్ గోరం తయారైతుందిగా. కండ్ల గుడ్లు తెరిచి చూసిన కాడికి చాలు కానీ దుకాణంలో కోడి గుడ్లు కొనుక్కొచ్చుకునేటప్పుడు కోడి పెట్టిందో చైనోడు తయారు చేసి పెట్టిందో చూసి తెచ్చుకోండి. ఇవాళ పొద్దుగల మా ఆఫీస్లో కన్నా పరిశాన అట్లనే కూర్చున్నాడు. దినా ముషారు ఉండేటోడు. నేనే పోయి అడిగిన, అన్న ఏమైందే గట్లున్నావని. ఏం లేదు సావిత్రి, రాత్రి బండిలో పెట్రోల్ కొట్టించినా అన్నాడు.
ఓషినీ చిత్రం పాడుగాను బండిలో పెట్రోల్ కొట్టిస్తే రయ్యమని ఉరకాల కానీ పరిచయంలో పడ్డమేంది అని వద్దిచ్చి అడిగిన. ఏం చేయమంటావు మరి, 6 లీటర్ల పెట్రోల్ కొట్టించినందుకు 30 రూపాయలు లాస్ అన్నాడు. నేను ఏప్రిల్ పూల్ చేస్తున్నాడేమో అనుకున్నా. మా సావిత్రేంది బండ్లు నడిపే ప్రతి ఒక్కరు అట్లనే అనుకొని ఉంటారు. ఎందుకంటే పెంచుడే గాని దించులేదా ఈ నడమ. రేట్లు తగ్గించుడే మా భాగ్యం అనుకుంటే ఒక్కపారే లీటర్ పెట్రోల్ మీద 3 రూపాయల 77 పైసలు, డీజిల్ మీద 2 రూపాయల 91 పైస తగ్గే వరకు నమ్ముడు జరంత కష్టమే అనిపిస్తుంది. మరి పెట్రోల్ బావులుండే అరబ్ దేశాలలో రేట్లు పడిపోయే వరకు మనోళ్ళు కూడా తగ్గించిండ్రు అన్నట్టు. ఇక ట్యాక్సులు బోక్సులు కూడా తగ్గుతాయి కాబట్టి పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 3.5 దాకా మిగిలినట్టే. 10 లీటర్ల పేరు మీద 50 రూపాయలు మిగులుడంటే చిన్న ముచ్చటేం కాదుల్లో. పోయిన నెలలనే రేట్లు దించేదుండేనట. ఓట్ల పండుగ ఉన్నదనే ఆపిండ్రట. కానీ నషీవ్ అంటే నిన్న మొన్న బండ్లు కొనలేదేపో. బండి మీద 20,000 డిస్కౌంట్, షోరూమ్కి వెళ్ళి రోడ్డెక్కంగానే పెట్రోల్ మీద 5 రూపాయల లాభం. ఇక మనోళ్ళ ఆనందం డబుల్ కావచ్చు. మరి ఓ దిక్కు కూరగాయలు, పాలు, పండ్లు, సామాన్ల రేట్లు పిరమైతున్న టైంలా పెట్రోల్ మీద 5 రూపాయలు తగ్గించిన సెంటర్ సర్కార్కు, కంపెనీల ఓనర్లకు సామాన్యులు శనార్థులు చెప్పుకోవాల్సిందే. కానీ 3 రోజుల మురిపని చేయకుండ్రి సార్లు, మీకు పుణ్యం ఉంటది. అన్నా కౌంటింగ్ అయిపోయిందా? అబ్బా ఇంకా నడుస్తూనే ఉందా? సరే మొత్తం ఎంత కావచ్చు? ఊక అప్పుడే 70-80 అన్నారు. ఈ టైం వరకు ఈజీగా 100 దాటి ఉండొచ్చు. కరెక్ట్ లెక్కలు అందలేదా? సరే మీరెందుకు అట్లా చూస్తుండ్రు? ఏడనన్నా ఓట్లు లెక్క పెడుతున్నారేమో అని అనుకుంటుర్రా? ఓట్ల ముచ్చట కాదమ్మా, కోట్ల ముచ్చట. అవినీతి శాప, అవినీతి కొర్రమట్ట, అవినీతి తిమంగళం అని అంటారు కదా. ఇవాళ అవినీతి సముద్రమే దొరికింది. అండ్ల ఈదుడు ఏసీబీ ఆఫీసర్లతోనే గాలే. ఏగిలి వారంగా 5ంటికి దిగిండు రంగంలకు. లోపటికి పోతా ఉంటే నోట్ల కట్టెలే తొవినా కొద్దీ వెళ్తూనే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలల్లా 20 జాగలల్లా అయ్యవారి ఆస్తులను దేవులాడితే ఎంత దొరికిందో తెలుసునా? దగ్గర 100 కోట్లు. కోటి కాదు 100 కోట్లు. సారుండే ఇల్లే ఓ మోతాదు బ్యాంకు, చిన్నపాటి నగల దుగ్నం. ఇక ఇండ్లు, భూమి జాగాలు, ఫ్లాట్ల కాగితాలతోని బీర్వాలను నింపి పెట్టిండు. ఆస్తులు లెక్కగట్టలేక ఆఫీసర్లకే చెమటలు పట్టాయనుకో రాదుండ్రి. ఇంతకీ సార్ పేరు, ఆయన చేసే డ్యూటీ చెప్పలేదు కదా. పేరు గంగాధరం. ఆంధ్రాల రోడ్లు బంగ్లాల శాఖల పెద్ద ఇంజనీర్. ఏడ సడకులు పోసినా నోట్ల కట్టలు అయ్యవారి ఇంటికి నడిచి రావాల్సిందేనట. లంచం ముట్టందే పచ్చ పెన్ను పడదట. ఈ నడుమ కొత్త కార్లు ఊకూకే రిజిస్టర్ ఆఫీస్లో పొంట తిరుగుతాంటే ఎవరో పోయి ఏసీబీ ఆఫీసర్ల చెవులు తిండ్రట. ఆగో గట్ల దొరికిపోయిండు. పెద్ద జాబు, వేలకు వేలు జీతం. అయినా మనోళ్లకు మంది పైసలు మింగందే మనసు తుర్తనిపించేటట్లేదు పో. ఇప్పటి సంది పచారవేంద్రబాయ్. ఇంకో 2.5 ఏళ్ళు ఉంది ఎలక్షన్లకు టైము. ఓ 4 నెలల ముంగడ రంగంలోకి దిగితే అయిపోయే. మంచిగా 4 పాటలు కైగట్టించి టాప్ లైన్ జీపుకు మైకు కట్టి తిరిగితే ఇక ఫుల్ పబ్లిసిటీ వచ్చినట్టే. ఇక ఆ టైంకి క్వార్టర్ సీసాలు మనిషికో పెద్ద నోటు వంచితే ఈజీగా మనం గెలవచ్చు అని అనుకుంటారు చాలా మంది లీడర్లు. ఇంత రిస్క్ లేకుండా అందరికంటే మొదలే ఒక ఉపాయం కనిపెట్టిండు ఈ సారు. అప్పుడే 2019 ఎలక్షన్ల మీద నజరేసిండు మోడీ సారు. మళ్ళా మనమే గెలవాలే అని ఎంపీలను ఉరికిపిస్తున్నాడు అనుకో రాదుండ్రి. ఏంది పబ్లిక్లకు అనుకుంటురా? సోషల్ మీడియాలకు ఏ చిన్న కార్యం చేసినా ఫేస్బుక్లో పేజీలు నింపేయాలి, పిట్టే గుట్లే కూత పెట్టాలి, వాట్సాప్లు వాయగొట్టాలి, కుమ్మేయుండ్రి అని ఆవాజ్ ఇచ్చిండు. పబ్లిక్ లైకులు, కామెంట్లు, షేర్లే మనకు ఓట్లు గుర్పిస్తాయని ఎంపీలకు సోషల్ మీడియా పాఠాలు చెప్పిండట మోడీ సారు. మరి ఈ పాఠాలు చెప్పుట్లా సార్ నిమించిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఉత్త పోటోలు దిగిపెట్టుడే కాదు, పబ్లిక్కి ఏం కావాలో కూడా అందులోనే అరుచుకోవాలన్నట. పెద్దసారి ఆర్డర్ వేసిండు కాబట్టి పార్టీల సభ్యత్వం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచే పనులు ఉన్నారట పువ్వు గుర్తు లీడర్లు. అట్లని మేము పంపేది చదివి ఆడికే ఊకునేరు సార్లు. ట్విట్టర్లో చదివి మోడీ సార్ లెక్కనే పనులు కూడా చేయాలి. దీనికంటే మొదలు చేయాల్సింది ఇంకో పని ఉంది. మీకు మేము లైకులు కొట్టాలంటే అందరికి స్మార్ట్ ఫోన్లు వంచి నెలకింత నెట్టు ఫ్రీగా ఇప్పిస్తే గప్పుడు మీకు లైకులు, కామెంట్లు, షేర్లు. ఇక ఓట్ల నాడు సంగతి ఓట్ల నాడు చూసుకుందాం. చిలకమ్మ సిటికే యంగా సాగాలి మేళాలంట, నీ సరదాలే తీరాలంట. షాంగు షటక్కు 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 షాంగు షటక్కు. మా సత్తిగాడు ఊపేస్తున్నాడు కదా డాన్స్. ఓ సత్తి మహారాజు ఇటు చూడో పారి. సాపిత్రమ్మా
ఎప్పుడే ఇరికే ఈ స్టైలే నీ స్టైల్లో మన్ను పడగదరా ఎప్పుడు లేనిదిగా సుట్ట తాగుతున్నావేంద్రి ఇవాళ నాయనా కట్టలు కట్టలు సుట్టలు తాగే వాళ్ళే గాలిగుండెలు ఖరాబు చేసుకుంటారు, కానీ సింగిల్ సుట్ట ఆసన చూసేటోడే సత్తిగాడు. సరే కానీ ఆ నొస్టికి బొట్టేంద్రా గుడుకు వేసినట్టున్నావు కదా మళ్ళీ ఏడుకోతున్నావు ఇప్పుడు. నా తొవ్వ సీక్రెట్ తొవ్వ. సీక్రెట్ తొవ్వల గురించి అడిగిన ఆడవాళ్ళు, సీక్రెట్ తొవ్వల గురించి చెప్పిన మగవాళ్ళు బాగుపడినట్టు చరిత్రల లేదు. నీ అవ్వ నీ చరిత్రను చెత్త పుట్టలు వేసుకో. ఉరుములేని మెరుపు లెక్క గిట్లు ఉరుకులాడుతున్నావేంది నువ్వు? చూడు 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 నా బొత్త చూడు, నా సుట్ట చూడు. సత్తి అని సింగిల్గా విలువకు, సత్తి భాష అని విలువ. ముగిస్తా నా ప్రయాణం. ఏయ్ ఏడికిరా నీ ప్రయాణము? నీ తోవల పల్లెరికాయలు పోస్తా బిడ్డ, ఎట్లా అవుతావు నేను కూడా చూస్తా. ఆఫక్క ఆఫక్క 2 సార్లు అయిపోయింది. అంతకు మించి ఎక్కువ మాట్లాడితే నీ ఫన్ల ఫుడ్ అవ్వా, ఫన్ల బురస్సు మోరిట్ల పడేస్తా. నాకే అడ్డం మాట్లాడతావా? జాగ్రత్త. ఓ సతిగా గంతగానం కోపడుతున్నావేంద్రా? నేను నీ అక్కను, జర నిమ్మలం. ఈ సుట్టాలు సుట్టాకుల గురించి కాదు నాకు కావాల్సింది. మద్రాస్ ఓవుడు చూస్తందుకు గజని లెక్క కొడతా గాని రజనీ సార్ను కంపల్సరీ కలిసి తీర్తా. భాష మాణిక్యం భాష. అబ్బా మసాజ్ లెక్కనే అనిపిస్తుంది. ఏందిరా మద్రాసు పోయి రజనీ సార్ని కలుస్తావా? దేనికి రో? మద్రాసు పోతా రజనీకాంతం సార్తోని సెల్ఫీస్ట్ ఫోటో దిగి మన సెల్ఫ్ల పెడతా. నువ్వు దినాం దానికి దండం పెట్టుకో. సెల్ఫీ పోవలేదు ఏం లేదు. నీకు హైదరాబాదే చక్కగా తెలియదు కానీ నువ్వు మద్రాసు పోతావు. సప్పటిదాకా వెనకకొచ్చే. నువ్వు బెరియంగానే బెరుకొని వెనకకు మర్రొచ్చి గంజి నీళ్ళు తాగే ఉత్త సత్తి అనుకుంటున్నావా? బిత్తిరి సత్తిరా ఇట్లా వస్తున్నది. బిత్తిరి సత్తిరా మంచిగా వచ్చింది. రజనీ సారు ఫ్యాన్ డా వెల్లువే. సత్తిగా రజనీకాంత్ సార్ రాజకీయాలకు వస్తాడని చాలా మంది అంటున్నారా? మరి బిజీగా ఉన్నాడు కావచ్చు, నిన్ను ఎట్లా కలుస్తారా? నా దమాకు సెటాక్ అంతే, కానీ యాదికుండేది ఏడాదంతా. రజనీకాంతం సార్ రాజకీయాలకు వస్తలేడాక సెల్ఫీస్ట్ ఫోటోలు దిగనీకి వస్తున్నాడు. ఎవరా నీకు చెప్పింది? రజనీ సార్ రాజకీయ కార్యకర్తల్ని కూడా కలుస్తున్నారా? ఫ్యాన్స్ ఎందుకు కలుస్తాడు? ఓ బెత్తరక్క, ఫ్యాన్స్ నే కలుస్తానంట. ఫ్యాన్స్ తో సెల్ఫీస్ట్ ఫోటోలు దిగి నేను రాజకీయాలకైతే రానంట అని చెప్తానంట. అంటే రాను అనుకుంటూనే వస్తాడు కావచ్చు. అయినా సెల్ఫీ ఫోటో కోసం మద్రాసు దాకా పోవాలన్నారు ఇప్పుడు. సార్తో ఒక్క సెల్ఫీస్ట్ ఫోటో దిగి 100 ఫోటోలు అడిగిపిస్తా. వద్దురా నాయన వద్దు, నా మాటిన్రా. మద్రాసు అంటే చాలా దూరం ఉంటది. రజనీకాంతం సార్ చిన్నగా ఉన్నప్పుడు సందే నేను పెద్ద ఫ్యాన్ అక్క. నేను కలుస్తా, కలవకపోతే ఎట్లక్క ఫెయిల్ అవుతాడు మళ్ళా. ఒరే నాయన సార్ పెద్ద హీరోరా, నువ్వు ఓంగానే బయటకు ఉరికొస్తాడు అనుకుంటున్నావా ఏంది? రాజకీయంలోకి రాకుండానే ఫ్యాన్స్ కి సెల్ఫీస్ట్ ఫోటోలు ఇస్తున్నాడు. అసలు మంచి మనిషిని కలవకుండా చేయకమ్మా తల్లి, నీకు దండం పెడతా. ఓ నాయనా ఏడో ఊకో ఎప్పుడన్నా ఓదువు కానీ ఇప్పుడు అది దూకో. ఎప్పుడంటే ఎప్పుడంటావమ్మా? డేటు చెప్పగలుగుతావా? ఏడాది చెప్పగలుగుతావా? రజనీ సార్ను కలిసే అవకాశం వచ్చింది, నన్ను కలవని తల్లి. నువ్వు రజనీకాంత్ సార్ ఫ్యాన్స్ అని తెలుసు కానీ గింత అభిమానం ఉన్నదని నాకు తెలియదురా. కానీ నువ్వు ఇప్పుడు కలవలేవురా, నా మాటిను జరా. సమాజంలో మంచి మార్పు కోసం గొప్ప సినిమాలు తీసిన వెతికమ్మా సారు. నా కూడు పెట్టక ఫోటో మీద కొట్టినా సరే గాని నా సెల్ఫీస్ట్ ఫోటో మీద కొట్టకమ్మా. చెప్తినవారా? సరేతి నువ్వు ఇప్పుడు రజనీ సార్ని కలవంగానే ఏం చేద్దాం అనుకుంటున్నావు? కలవంగానే కాళ్ళకు దండం పెట్టి సెల్ఫీస్ట్ ఫోటో పడగల, లేకుంటే రజనీకాంతం సార్ లెక్క సుట్ట స్టైల్ ఎగరేసి దేవుడా పడాలి సార్ నువ్వే ఫియాలనా ఇట్లా? ఊకోరా నాయన, నీదో లొల్లిపాడైంది. ఆయన రాజకీయాల్లో కష్టలేడని జనాలు బాధపడితే నువ్వేమో సెల్ఫీ ఫోటో ఇస్తుండని ఖుషి అవుతున్నావు. ఖుషి కాదమ్మా, ఎంతో మంది సినిమా వాళ్ళు రాజకీయంలోకి వచ్చి మంచిగా లేరన్న రహస్యాన్ని చెప్పిండ్రు. కానీ సారు రాజకీయంలోకి రాకుండానే మంచిగా లేరన్న రహస్యాన్ని తెలుసుకున్నాడు. అట్లెట్లయితే సత్తి, మంచోళ్ళు రాజకీయంలోకి వస్తేనే కదా మనకు మంచి జరిగేది అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటారు. సరే తీగ నీ ఇష్టం. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో సాఫిత్రమ్మ, మంచివాడు రాజకీయంలోకి వచ్చి కష్టపడవచ్చు, జనాలకి ఏదన్నా చేతామని, కానీ ఓడిపోతాడు. అదే చెడ్డవాడు రాజకీయంలోకి వచ్చి సుఖపడవచ్చు, కానీ జనానికి ఏమీ చెయ్యడు, గెలుస్తాడు అంతే. మన
మన దేశం ఎన్లనన్న నంబర్ 1 ఉన్నదా అని అంటే అది ఒక్క క్రికెట్లనే. ఇక ఎక్కువ పబ్లిక్ ఉన్న దేశంగా 2వ ర్యాంకు. ఈ పబ్లిక్ అంతా చూసేది కూడా గా క్రికెట్ ఆటనే. 11 మంది ఆడతా అంటే మైదానంలో టీవీలో ముంగట కలిపి తక్కువలో తక్కువ ఓ 11 కోట్ల మంది అయినా చూస్తుంటారు. ఏ ముచ్చట గా ముచ్చటే చెప్పుకోవాలి. ఈ ఆటకు ఎక్కువ మందిని గా ఉత్తరం దిక్కులనే తీసుకుంటారు. మన తెలుగు వాళ్ళంటే అప్పట్లో అజరుద్దీన్, అటెంక వివిఎస్ లక్ష్మణ్, నిన్న మొన్న అంబాట్ రాయుడే. ఆలనానుడు ఎందుకు గాని ఈడ మంచిగా సౌలతులు ఉంటే మనోళ్ళు కూడా మస్తు మంది సెలెక్ట్ అవుతారు. ఇక గా సౌలతులు చేస్తేందుకు ఒక అడుగు ముందుకు పడ్డట్టే గీ సార్ రాకతోని. ఇక తెలంగాణలో క్రికెట్ ఆటకు మంచి రోజులు వచ్చినట్టే. సర్కార్ సలహాదారు మాజీ ఎంపీ వివేక్ సారు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడైండు. ఎలక్షన్లు పెడితే బంపర్ మెజార్టీతో గెలిచిండు. కెప్టెన్ గా సార్ గెలుచుడే కాదు, టీంనే గెలిపించిండు. జనవరిలోనే ఓట్లు పెట్టిండ్రు. కోర్టు కేసులతోని ఓట్లు లెక్క పెట్టుడు జర్రంతా ఆలస్యమైంది. వివేక్ సార్ గెలిచిండని తెలవంగానే ఫ్యాన్స్ పండగ చేసుకున్నారనుకో రాదండ్రి. ఇన్నొద్దులేరే ఇప్పుడేరిగా ఆటగాళ్లకు 1 నంబర్ సౌలతులు చేస్తామన్నాడు. పట్నం పోరగాళ్ళనే కాదు ఊర్ల పొంటి కూడా మంచిగా ఆడేటోళ్ళని గుర్తుపట్టి పైకి తెస్తామని మాటిచ్చిండు వివేక్ సారు. మంచి బ్యాట్లు లేక చెక్కలతో ఆడుతుండ్రు. ఈ సుంటోళ్లకు క్రికెట్ కిట్లు సప్లై చేస్తే మీ పేరు చెప్పుకొని 6లు కొడతారు సారు. ఒక పైసలున్న తాత పోయినేడు కోమాల గెలిపోయిండు. రూపాయి కూడేసి బాగానే దాచిండు. కానీ ఏడ దాచిండో కొడుకులకు చెప్పలేదు. ఇక ఇయ్యాలనే కోమాలకెళ్ళి బయటకు వచ్చిండు. రాగానే కొడుకుల మీద పానం తొక్కులాడింది తాతకు. మతికున్నప్పుడు మనిషికిన్ని వంచాలని పైకని దాచిన పెట్టను బయటికి తీసుకొచ్చిండు. కట్టలు తీసి 2 కొడుకులకు సమానంగా వంచుతా అంటే కొడుకులకు కండ్ల పొంట నీళ్లు గారినాయి. అబ్బా నేను పైసలు ఇస్తున్నందుకే మా వాళ్ళు మస్తు ఖుషి అవుతుండ్రు అని మురిసిండట తాత. కానీ వెనక సిరి తెలిసింది వాళ్ళు ఏడ్చేది చెల్లని పాత నోట్లను చూసి అని. హీగేముంది గంత పైకం వేస్ట్ ఆయన అని రంతితోని మళ్ళా కోమల పోయిండు తాత. పాపం కదా. ఇదేన్నో జరగలే, ఉత్తుతగా నేనే చెప్పిన. ఎందుకంటే ఇయ్యాలటి సంది ఆర్బీఐ ఆఫీస్లో కూడా పాత నోట్లు చెల్లాయి కదా, కానీ కీలకైతే చెల్తాయట. పాత నోట్లు మార్చుకునే ఛాన్సు ఇంకా ఉన్నదుల్లా. అవునా, మా తానో 2000 ఉన్నాయని మురిసిపోయారు. మన కోసం కాదు, బయటి దేశంలో బతుకుతున్న మనోళ్ళ కోసం. ఇంకో 3 నెలలు అంటే జూన్ 30 దాకా పాత నోట్లను మార్చుకునే ఛాన్స్ ఇచ్చిండ్రు ఎన్ఆర్ఐలకు. అట్లని లచ్చలు తీసుకొచ్చి ముంగట పోస్తామంటే కుదరదట. మనిషికి 25,000 మార్చుకోవాలి. అది కూడా ఎట్లా? గాలి మోటార్ డిపోల దిగంగానే చెకింగ్ చేసే ఆఫీసర్లను కలవాలి. పాత 1000 నోట్లు ఎన్నున్నాయి, పాత 500 నోట్లు ఎన్నున్నాయి చూపించి కాగితం రాపించుకోవాలి. ఆడికెళ్ళి చక్కగా ఆర్బీఐ ఆఫీస్కు పోయి ఈ కాగితాలు చూపిస్తే పాత నోట్లు తీసుకొని కొత్త ఇస్తారు. ఇదే ఆఖరి ఛాన్స్ అట. ఎన్ఆర్ఐల గురించి మనకెందుకు గాని మీ తాన గట్లనే ఏమన్నా పాత నోట్లుంటే మాత్రం ఎమ్మటే పొయ్యిలేసి తలగబెట్టుండ్రి. లేకుంటే ఎంత పైకం కనబడితే అంతకు డబుల్ జుర్మానా కట్టించుకుంటారట. కానీ గిరువులు చిత్రంగా అనిపిస్తలేదు. పాత నోట్లను పాతింప సామానోళ్ళు కూడా దేకరు. 1000 నోటు తీసుకొని రూపాయి బిల్ల కూడా ఎవ్వలియ్యరు. చెల్లనిగా నోట్లు మందితాన ఉంటేంది లేకుంటేంది. ఏందో కత్తులు పట్టుకొని తిరిగినట్టు పెనాల్టీ వేస్తారట. పెనాల్టీ కోళ్ళు పెట్టని కోడిగుడ్లు, వార్తింటే తేలేస్తారు కనుగుడ్లు. ఆఫీసర్ ఆస్తి 100 కోట్లు, అవినీతికి ఎత్తిండట గేట్లు. ఎంపీలకు సోషల్ మీడియా క్లాస్, పబ్లిసిటీ కోసం పిలానేసిన బాస్. ఒక్కటైన స్టేట్ బ్యాంకులు అయినా మారని గొట్టు రూళ్ళు. కబాలీని గలవరిస్తున్న సత్తి. ఈ సుట్టాకుల గురించి కాదు నాకు కావాల్సింది. మద్రాస్ ఓవుడు చూస్తందుకు గజని లెక్క కొరత గాని రజనీ సార్ను కంపల్సరీ కలిసి తీర్తా. ఇక ఇవి అలాంటి ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లతోని మనం మళ్ళా కలుద్దాం. టాటా.